బ్రేకింగ్ న్యూస్ ఎన్డీఏ కూటమి సీట్లలో మార్పులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ కూటమి సీట్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనపర్తి అసెంబ్లీ సీటును ఇవ్వటానికి, అలాగే నరసాపురం ఎంపీ సీట్ల విషయంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అనపర్తి అసెంబ్లీ సీటు విషయంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే నరసాపురం ఎంపీ బీజేపీకి కేటాయించారు. పొత్తులో భాగంగా అక్కడ కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తికి బదులుగా తంబళ్లపల్లె సీటు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుతున్నారు. అలాగే నరసాపురం ఎంపీ సీటు ఇచ్చి ఉండి అసెంబ్లీ స్థానం తీసుకోవాలి అని చంద్రబాబు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. హైకమాండ్తో మాట్లాడి చెబుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనపర్తి టికెట్ మొదట నలిమిలి రామకృష్ణారెడ్డికి కేటాయించింది టీడీపీ. పొత్తులో అనపర్తి టికెట్ను మొదట నలిమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి అనపర్తి వెళ్ళింది. అయితే అప్పటి నుంచి నలిమిల్లి రామకృష్ణారెడ్డి తనకు ఆ సీటుని ఇవ్వాలి అని ఆయన పోరాటం చేస్తున్నారు. ప్రతి ఊరికి వెళ్ళి అప్పటి నుంచి అనపర్తిలో పెను దుమారం కూడా చెలరేగుతుంది. మరోవైపు నరసాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది బీజేపీ. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో శ్రీనివాస వర్మకు అక్కడి నుంచి లోక్సభ టికెట్ను ఇచ్చారు. ఆ స్థానంలో రఘురామరాజును నిలపాలి అని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. బదులుగా ఉండి అసెంబ్లీ టికెట్ను శ్రీనివాస వర్మకి ఇస్తామని చెప్తున్నారు. బీజేపీ అక్కడ ఎంపీ స్థానాన్ని వదులుకొని అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని టీడీపీ అడుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి బీజేపీ అధిష్టానంతో మాట్లాడి చెబుతామని రాష్ట్ర నాయకత్వం అంటుంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా అనే విషయంపై సమాచారం అందించడానికి. రాజేష్, మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? నరసాపురం లోక్సభను వదులుకొని ఉండి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తీసుకునే అవకాశం ఉందా? దానిపైన కసరత్తు జరుగుతుంది. నిన్న బీజేపీ అధినాయకత్వం కానీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీలో ఈ సీట్ల సర్దుబాటు అంశం మీద ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అనపర్తితో పాటు ఇటు నరసాపురం పార్లమెంట్ కూడా టీడీపీ అడుగుతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. కొద్ది రోజుల క్రితం ఆయన పాలకుల్లో టీడీపీ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని చంద్రబాబు నాయుడు భర్జన పడుతున్నారు. దానిలో భాగంగానే ఉండి ఎమ్మెల్యే రామరాజును పిలిపించి మాట్లాడడం, అనుచరులతో మాట్లాడడం జరిగింది. కొంత త్యాగం చేయాలని కూడా చెప్పిన నేపథ్యం చూస్తారు. నిన్న బీజేపీ నేతలతో కూడా ఇదే అంశం మీద చర్చించారు. ముఖ్యంగా అనపర్తితో పాటు నరసాపురం పార్లమెంట్ 2 స్థానాలు టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. దీనిపైన బీజేపీ అధిష్టానం మాట్లాడుకున్న తర్వాత జాతీయ అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అనపర్తి ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి కృష్ణరాజుని అక్కడ ప్రకటించారు. ఆయన ప్రచారం కూడా చేసుకున్న నేపథ్యంలో అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో అప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా వెనక తగ్గట్లేదు. ఒకవేళ టీడీపీ అధిష్టానం సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తీవ్ర స్థాయి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతకి రామకృష్ణరాజుకి సహకరించే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అంటే తెలుగుదేశం పార్టీ ఆ సీట్ తీసుకోవాలని భావిస్తుంది. దానిలో భాగంగానే ఆ ప్రపోజల్ బీజేపీకి పెట్టింది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ అక్కడ అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి. ఈ నేపథ్యంలో అక్కడ సీటు మార్చే అవకాశం ఉంది. అక్కడ అనపర్తి సీట్ తీసుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబాళపల్లి సీట్ ని బీజేపీ తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. తంబాళపల్లి జయచంద్ర రెడ్డిని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆయన స్థానంలో బీజేపీ ఆ స్థానాన్ని తీసుకోవాలని చెప్పింది. అక్కడ మేము అడ్జస్ట్ చేసుకుంటామని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. మరోవైపు నరసాపురం పార్లమెంట్ చూస్తే కనుక శ్రీనివాస వర్మని ప్రకటించారు. అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు కొంత ఆగ్రహంతో ఉన్నారు. తర్వాత చల్లారినప్పటికీ తనకు ఎక్కడో సీటు కేటాయించాలన్న పట్టుబడుతున్న నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. శ్రీనివాస వర్మకి ఉండి స్థానాన్ని, అదే పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని కూడా భావిస్తుంది. ఆ ప్రపోజల్ కూడా నిన్న భారతీయ జనతా పార్టీ ముందు చంద్రబాబు నాయుడు పెట్టారు. ఉండి ఎమ్మెల్యే రామరాజుతో ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఆయన త్యాగం చేయక తప్పదు. ఖచ్చితంగా ఆ సీటు కోల్పోవాల్సి వస్తుంది ఆయన. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఆ సీట్ని ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ 2 స్థానాలు అనపర్తి ఉండి స్థానాలని మార్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే చంద్రబాబు ప్రపోజల్ ని ఒప్పుకుని అనపర్తి నరసాపురం పార్లమెంట్ ఈ 2 స్థానాలని టీడీపీకి కేటాయిస్తుందా, లేకపోతే రెండింటిలో ఒక స్థానాన్ని మాత్రమే తెలుగుదేశం కేటాయించి పార్లమెంట్ మాత్రం శ్రీనివాస వర్మకే ఉంచుతారనే దానిపైన స్పష్టత రేపు లేదా ఎల్లుండిలో వచ్చే అవకాశం కనబడుతుంది. రోహిత్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొంత
ఈ ఇబ్బందికరంగా మారినటువంటి ఈ రెండు, అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఆ రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు కానీ చేపట్టాలని తెలుగుదేశం అనపర్తి అధినేత విషయంలో చంద్రబాబు అనపర్తి విషయంలో అసెంబ్లీ టికెట్లు మాత్రమే మారుతాయి, అభ్యర్థులు మాత్రమే మారుతారు. కానీ నరసాపురం వరకు వస్తే లోక్సభ టికెట్ను బీజేపీ వదులుకొని అసెంబ్లీ టికెట్ను తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ కూడా ఎక్కువగా లోక్సభ స్థానాలే కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో. అదే ఈ రోజు జాతీయ అధినాయకత్వంతో మాట్లాడి దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా తీసుకుంది. అయితే ఇప్పుడు నరసాపురం పార్లమెంట్ కోల్పోతే వాళ్ళు 5 స్థానాలకు పడిపోతారు కాబట్టి అదనంగా ఏదైనా పార్లమెంటు స్థానాన్ని నరసాపురం పార్లమెంటు స్థానాన్ని ఇస్తే అదనంగా ఉండి అసెంబ్లీ తీసుకోకుండా వేరే ఏలూరు పార్లమెంట్ కానీ లేకపోతే రాయలసీమ జిల్లాలో అదనంగా ఏదైనా పార్లమెంటు స్థానాన్ని కోరతారనే దానిపైన స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇంతకు ముందే కడపకు సంబంధించి కూడా ఒక ప్రచారం జరిగింది. కడప జమ్మల ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ 2 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటుందా, ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ ని తీసుకుంటుందా అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు మాత్రం అటు నరసాపురం పార్లమెంట్ తో పాటు అనపర్తి అసెంబ్లీ 2 స్థానాలు మాత్రం ఇవ్వాలని కోరుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, ఎన్డీఏ కూటమిలో సీట్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనపర్తి అసెంబ్లీ, నరసాపురం ఎంపీ సీట్లు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. అనపర్తికి బదులుగా తంబళ్లపల్లె సీటును తీసుకోవాలి అని టీడీపీ కోరుతోంది. అలాగే నరసాపురం ఎంపీ సీట్ ఇచ్చి ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. హైకమాండ్తో మాట్లాడి బీజేపీ నేతలు చెప్తామని అంటున్నారు. అనపర్తి టికెట్ మొదట నలిమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ కేటాయించింది. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. అప్పటి నుంచి అనపర్తిలో పెను దుమారం చెలరేగుతోంది. ఇటు నరసాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ స్థానంలో రఘురామరాజును నిలపాలి అని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. బీజేపీకి బదులుగా ఆ స్థానాన్ని టీడీపీ తీసుకోవాలని అనుకుంటుంది. అందుకు బదులుగా ఉండి అసెంబ్లీ టికెట్ను శ్రీనివాస వర్మకు బీజేపీకి ఇస్తాము అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. బీజేపీ అధిష్టానంతో మాట్లాడి చెప్తాము అని రాష్ట్ర నాయకత్వం అంటోంది. మరి మార్పులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.